వెల్కమ్ టు లాల్ ఆనర్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక జూనియర్ న్యాయవాది పట్ల జరిగిన ఒక ఉదంతం గురించి, దాని తదనంతర పరిణామాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్త చట్టపరమైన చర్చకు దారితీసింది. భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వెళ్లిన ఈ ఉదంతం న్యాయ వ్యవస్థలో గౌరవం మరియు క్రమశిక్షణ మధ్య ఉన్న సన్నని గీతపై ప్రశ్నలు లేవనెత్తింది. అసలు ఏం జరిగిందంటే, కోర్టు హాల్లో ఒక జూనియర్ న్యాయవాది చేతిలో ఉన్న ఫైలు ప్రమాదవశాత్తు పెద్ద శబ్దంతో కింద పడింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి సదరు న్యాయవాదిని 24 గంటలు కస్టడీకి తీసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. నాకు బాధగా ఉంది, ప్రభువులారా దయచేసి క్షమించండి, కనికరించండి అంటూ ఆ న్యాయవాది పదే పదే వేడుకున్నారు. ఈ ఉదంతం కెమెరాలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం ముదరకపోకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. అసోసియేషన్ ప్రతినిధులు న్యాయమూర్తితో చర్చలు జరిపి పరిస్థితిని సద్దుమణిగించారు. తదనంతరం ఆ కస్టడీ ఆదేశాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, న్యాయ వ్యవస్థ మరియు బార్ మధ్య సామరస్యమే మా ప్రాధాన్యత అని అసోసియేషన్ పేర్కొంది. యువ న్యాయవాదులు తిరుగుబాటు. అసోసియేషన్ ఈ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించుకున్నామని ప్రకటించినప్పటికీ జూనియర్ న్యాయవాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫైలు కింద పడితే కస్టడీ పంపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అసోసియేషన్ తీసుకున్న మే 6 నాటి తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము న్యాయ వ్యవస్థలో పోరాడడం లేదు, మా గౌరవం మరియు న్యాయం కోసమే పోరాడుతున్నాం. క్రమశిక్షణ పేరుతో జరిగే చర్యలు సహేతుకంగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఇన్సిడెంట్పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.